నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్. ఆపరేషన్ సాగర్ బంద్తో మరింత సాయం చేస్తామని హామీ. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు. భారత్ బలం పెరగడం వల్లే మోదీ మాటను శ్రద్ధగా వింటున్నారన్న మోహన్ భాగవత్. కర్ణాటక కాంగ్రెస్ లో విభేదాలకు చెక్. డీకే ఇంట్లో సిద్ధుకు బ్రేక్ఫాస్ట్. తమిళనాడులో దిట్వా తుఫాన్ నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి రామచంద్రన్. మేరకు ఎస్సీఓసీ వద్ద తుఫాను పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడి. మక్తల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్. ఏలూరు జిల్లాలో పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని వెల్లడి. విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. కూటమి ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యం వ్యవసాయం రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శలు. హెల్త్ పాలసీలో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని బీజేపీ ఆరోపణ. హెల్త్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ ఖర్చుల బకాయిలు చెల్లించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య. ఎఫ్ఐహెచ్ మహిళల జూనియర్ ప్రపంచ కప్ లో భారత జట్టు శుభారంభం. నమీబియాపై భారత్ భారీ విజయం. యుఎస్ ఫెడ్ రేటు కోతపై ఆశలు. 1.3 లక్షల మార్కు దాటిన పరిస్థితి. ఇటీవల సంభవించిన దిత్వా తుఫాన్ కారణంగా భారీగా ఆస్తి ప్రాణ నష్టం చవిచూసిన శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. ఇప్పటికే సహాయక బృందాలను పంపిన భారత్ పొరుగు దేశానికి మరింత సాయం చేసేందుకు సిద్ధమైంది. లంక అధ్యక్షుడు అరుణ్ కుమార్ దిస్సనాయకేతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆపరేషన్ సాగర్ బంద్ కింద శ్రీలంకకు మరింత సాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. తుఫాన్ దాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. భారత ప్రధాని పొరుగు దేశమైన శ్రీలంకను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆ దేశంలో దిత్వా తుఫాన్ సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు భారత ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుంది. లంక అధ్యక్షుడు అరుణ్ కుమార్ దిస్వా నాయకుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ దేశంలోని తుఫాన్ బాధితులకు పునరావాసం, ప్రజలకు నిత్యావసరాలు వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ సందర్భంగా దిస్సా నాయక్
కేకు స్పష్టం చేశారు. అంతేకాదు ఈ కష్ట సమయంలో భారతీయులు లంకకు మద్దతుగా ఉంటారని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద సాయం చేస్తామని చెప్పిన మోదీకి లంక నాయకుడు దిశా నాయకే కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాల నేతలు ఎంతో శ్రద్ధగా వింటున్నారని, దీనికి కారణం అంతర్జాతీయ వేదికపై భారత్ బలం సత్తా ప్రదర్శితం కావడమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. భారత్ కు దక్కాల్సిన సరైన స్థానం ఇప్పుడు లభిస్తోందని, అందుకే ప్రపంచం మన దేశాన్ని గమనిస్తుందని ఆయన పేర్కొన్నారు. పూణేలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. భారత్ అభివృద్ధి పదంలో పయనిస్తే ప్రపంచ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఘర్షణలు తగ్గి శాంతి నెలకొంటుందని విశ్వాసం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు కూడా భారత్ నుంచి ఇదే ఆశిస్తున్నాయని ఆయన తెలిపారు. आता जगामध्ये भारताच्या पंतप्रधानांना लोक ऐकतात का ऐकतात कारण ही भारताची जी शक्ती ज्या ठिकाणी जेव्हा प्रकट व्हायला पाहिजे त्या ठिकाणी तेव्हा प्रकट व्हायला लागली आणि त्यामुळे जगाला बोध झाला. संघालाही एका ठिकाणी मला म्हटलं असेल की तुम्ही 30 वर्ष उशिरा आला. मी त्यांना म्हटलं आम्ही 30 वर्षापासून येतोय, उशिरा नाही आलो. तुम्ही आमचं उशिरा ऐकायला लागला. कारण दिल्लीच्या व्याख्यानाचा उल्लेख झाला. त्या लोकांना आम्ही बोलावलं असतं 30 वर्षापूर्वी तर ते आलेच नसते. पण एक शक्ती दिसली लोकांना. शक्ती म्हणजे दंडशक्ती नाही, संहत कार्यशक्ती, सगळ्यांची मिळून शक्ती. आणि संघ जेव्हा संहत कार्यशक्ती म्हणतो तेव्हा त्याला संपूर्ण समाजाचं संघटन अभिप्रेत. तर त्या शक्तीच्या आधारावर जे सत्य आहे, जे स्वाभाविक हिंदू समाजाचं शील आहे, वसुधैव कुटुंबकम, त्या आपल्या शीलाप्रमाणे आपल्या स्वत्वाप्रमाणे आचरण करण्याचा त्याचा व्यवहार बनावा, त्याची शक्ती बनावी, त्याची सवय बनावी आणि त्याला ती मोकळीकही असावी. కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాయకత్వ పూర్వగానాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కీలక భేటీ జరిగింది. మంగళవారం ఉదయం బెంగళూరులోని సదాశివనగర్ లో ఉన్న డీకే శివకుమార్ నివాసానికి సీఎం సిద్ధరామయ్య అల్పాహార విందుకు హాజరయ్యారు. శివకుమార్ ఆయన సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్ సిద్ధరామయ్యకు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. వారంలో వీరిద్దరూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొనడం ఇది రెండోసారి. పార్టీలో ఐక్యతను చాటి చెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి బెళగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం పర్యటన సందర్భంగా శివకుమార్ ఇంటి పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తమిళనాడులో దిత్వా తుఫాన్ నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటామని రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. ఈ మేరకు ఎస్సీఓసీ వద్ద దిత్వా తుఫాన్ పరిస్థితిని మంత్రి సమీక్షించారు. చెన్నైకి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో బలహీనపడిన వ్యవస్థ స్థిరంగా ఉందని పేర్కొన్నారు. నగరంలో సగటున 15 సెంటీమీటర్ల వర్షపాతం, ఎన్నూరులో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. 10 టీఎన్ఆర్ఎఫ్ మరియు 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. సుమారు 85,500 హెక్టార్ల వ్యవసాయ భూములు ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి సహాయాన్ని ప్రకటించి ముందు జాగ్రత్త చర్యలను కోరామని తెలిపారు. நேராக வடக்கு பகுதியில் செல்லும் என்று சொல்லித்தான் வானிலை ஆய்வு மையமும் தனியார் ஆய்வு மையமும் நமக்கு எச்சரிக்கை செய்திருந்தது. இயற்கை அதை மீறி இன்றைக்கு ஒரே இடத்துல அது சென்னைக்கு அருகிலேயே அந்த புயலுடைய தாக்கம் இருக்கக்கூடிய அளவுக்கு இருந்திருக்கிறது. புயலாக இல்லாமல் இன்றைக்கு காற்றழுத்த தாழ்வு மண்டலமாக அது மாறி இருக்கிறது. நாளை காலை வரை இதே போல் விட்டு விட்டு மழை பெய்யும் என்று சொல்லி மாநில ஆய்வு மையம் நமக்கு தகவல் சொல்லி இருக்கிறார்கள். சென்னையை பொறுத்தளவிற்கு நேற்று ஆவரேஜாக 15 சென்டிமீட்டர் மழை பெய்திருக்கிறது. அதிகமாக மழை பெய்த பகுதி
எண்ணூரில் 26 சென்டிமீட்டரும், பாரிஸில் 25 சென்டிமீட்டரும், முல்லம் பகுதியில் 22 சென்டிமீட்டரும், ஐஸ் ஹவுஸ் பகுதியில் 22 சென்டிமீட்டரும், மணலி நியூ டவுன் பகுதியில் 20 சென்டிமீட்டரும் மிச்சமும் மழை பெய்திருக்கிறது. இந்த மழை விட்டு விட்டு பெய்யும் என்று தான் வானிலை ஆய்வு மையம் இப்பொழுது கூட சொல்லியிருக்கிறார்கள். இன்றைக்கு இரவும் மழை இருக்கும் என்று சொல்லியிருக்கிறார்கள். ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తిగా వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2 నెలల విజయోత్సవ సభ మొదట మక్తల్లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. నిజాం నవాబ్ల నుంచి, నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే. ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్ట పని, పార పని, మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళుతున్న మన కష్టాలను, మన కన్నీళ్లను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే. అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా అన్నారు, ఇవాళ మట్టి పని, పార పని చేసే మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టిను. అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో, మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు R&R సరైన న్యాయం జరగలే. న్యాయం జరగాలి అనంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన R&R నిధులు 100% మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును, ఆ జీవోలను తొక్కిపెట్టి మన నోట్లో మట్టి కొట్టిండ్రు. ఎన్నోసార్లు అడిగినాం. ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 18 నెలల్లో కేవలం సామాజిక భద్రతా పెన్షన్ల కోసమే 50,000 కోట్లకు పైగా ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన పేదల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి వారితో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఒక్క పెన్షన్ల పంపిణీకే 50,763 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం కూడా సంక్షేమం కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం. ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే మా మిత్రుడు
పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ 50,000 కోట్ల స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. థర్మల్ విద్యుత్ ను తగ్గిస్తామన్న ప్రభుత్వం కొత్త ప్లాంట్లు ఎందుకు నిర్మిస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ అధికారులను అవమానించిన కుమార్ రాజాను వెంటనే తరిమి కొట్టాలని హెచ్చరించారు. విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కమిషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ 4.12 యూనిట్ విద్యుత్ ఇస్తామంటే తీసుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఎన్టీపీసీ 2,400 తీసుకోమంటే వీళ్ళు 800 మాత్రమే తీసుకున్నారు. ఆ 800కు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్, ఇది నా డాక్యుమెంట్ కాదు, ఈఆర్సీ సంతకం ఉంది దీని మీద. 800 తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే ₹4.12. అంటే ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లు తీసుకుంటే ₹4.12 కాడికి 800 మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. ₹4.12 వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ. వాడు 2,400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటా అన్నావు పాప, ఇంకా 1,600 వద్దన్నావు. ఇప్పుడేమంటున్నావు, పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 అని చెప్పినావు. రామగుండం 800కు జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్లో 10,800 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది. నిజమా అబద్ధమా? సూటిగా సమాధానం చెప్పు. 10,800 కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది, నిజమా కాదా? 800 మెగావాట్లకు 10,800 కోట్లంటే 1 మెగావాట్కు 13,62,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది స్టార్టింగ్, అయిపోయే వరకు అది 16-17 కోట్లు అవుతుంది. 13,62,00,000 రూపాయలు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది. 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 అవుతుందని చెప్పి లెక్క తేల్చింది జెన్కో. ₹7.70 పర్ యూనిట్. మరి 10,880 కోట్లు కాస్త ఏమవుతుంది, పూర్తయ్యే వరకు 15,000 కోట్లు అవుతుంది. ఈ 15,000 కోట్లలో 25% జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, 75% అప్పులు తేవాలి. 15,000 కోట్లు ఒక రామగుండంకు, ఇంకో 15,000 పాల్వంచకు, ఇంకో 15,000 మక్తల్కు, 45,000 అవుతుందా? నేనేమంటున్నా, అరే రూపాయి పెట్టుబడి లేదు, రూపాయి అప్పవసరం లేదు, మిత్తి మీద పడేది లేదు, వాళ్ళు కట్నీళ్లు పెట్టెపోయోలే 2,400 మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దన్నావు? అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత? ₹4.12. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఒకవైపు వరుసగా ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం అందక రైతులు విలవిలలాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు వెల్లడించారు. ఈ సీజన్ లో రాష్ట్రంలో 83 లక్షల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా కాగా దాంట్లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ నెల రోజుల నుంచి చెబుతున్నా ఎక్కడా అది కనీసం కార్యరూపం దాల్చడం లేదని ఆయన గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ దాడికి అంత వరస్ట్ ఇంకోటి లేదు. మన మంత్రి గారు, పౌర సరఫరాల మంత్రి గారు, ఆయన ఏం చెప్పారంటే 83 లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం పండుతుంది, అందులో 51 లక్షలు మేము కొనడానికి సిద్ధంగా ఉండమని చెప్పి నెల రోజుల నుంచి చెప్తారు. సంచులు ఉండవు, లారీలు ఉండవు, ఏ మిల్లుకి వెళ్లాలో తెలియదు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎవరన్నా మా బోటోళ్ళు, ఫీల్డ్ లో తిరిగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇది వైఎస్ఆర్సీపీ చేసే అల్లరి తప్ప ఇంకోటి కాదంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. 13-18 నెంబరు మార్టూరు నుంచి గవర్నమెంట్ చేత నుంచి బయటకు వచ్చింది. అవి కొనమంటే కొనరు. అది ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ఒక మాట చెప్పారు. ఆయన ఇప్పుడు పండించే పంటంతా ఇత్తనాలకు వెళ్లాల్సిందే తప్ప తినడానికి తిండికి పనికి వచ్చేయలేదు అని చెప్తారు. ఎవరిచ్చారా ఇత్తనాలు? ప్రభుత్వం ఇచ్చిందే కదా. బీపీటీలు 27-16 అంతా తిండికి పనికి వచ్చేదే. ఏంటంటే ఆయన ఉద్దేశం వ్యవసాయం అనేది దండగా, వ్యవసాయదారుడు అనవసరం అనే ఆలోచన ఆయన ఇంతవరకు కూడా విరమించుకోలేదు. దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు రైతు తల్లకిందులైపోతున్నాడు. ఇవాళ ఆ రైతులంక చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు
కబులు కేసిన వాళ్ళు 4 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉండేవాళ్ళు. గోదావరి జిల్లాలో అయితే ప్రతి మిల్లుకి బాయిలర్ ఉంటుంది, దానికి కెపాసిటీ పెంచు. అక్కడి నుంచి ధాన్యము ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక అక్కడ బయటికి పంపించే పరిస్థితి ఉండేవి. అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మిల్లర్స్ని కేకేసి కూర్చోబెట్టి మీరు కొనమంటే ఈ బాధ రోడ్ల మీద బసుకునే బాధ ఈ రైతాంగానికి వచ్చి ఉండేది కాదు. ఏ మాత్రం రైతు ఏమైపోతే అయిపోయాళ్లే, నాకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. చంద్రబాబు నాయుడు అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయదారుడు మా నానుంటుంది ఊళ్ళల్లో గొడ్డొచ్చిన నెల బిడ్డొచ్చిన నెల అంటారు. వ్యవసాయానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా వ్యవసాయదారుడు మాత్రం కష్టాలు పాలైపోతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ HILT పాలసీపై తెలంగాణ బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. హిల్ట్ పాలసీ పేరుతో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ ను కలిసింది. హిల్ట్ పాలసీ పేరుతో భూ అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపుతోందని ఆరోపించారు. 9,000 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్కి అలాట్ అయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్కు అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ హిల్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి. 30% సంబంధించినటువంటి డిపాజిట్ SRO రేట్ కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు కానీ నష్టం జరిగేటువంటి అవకాశాలు, వారు జాబులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిందో, ఈ హిల్ట్ పాలసీ వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు ఏ రకంగా గండి పడతా ఉన్నదో, మరి జీవో నెంబర్ 27కి వ్యతిరేకిస్తూ జీవో 27ని విత్డ్రా చేయాల్సిందిగా ఈరోజు గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా ఇప్పుడు అధ్యక్షులు చెప్పినట్టుగా అనేకమైనటువంటి అవినీతి అంశాలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు నెరవేర్చిన పక్షంలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చిన ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అనేక కుంభకోణాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా, GHMC పరిధిని మరి పెంచుతూ తీసుకొచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా మరి ఈ నెల 7వ తారీఖు రోజు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున నిరసన దీక్షలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్స్ చెల్లించని కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యార్థి విభాగం ప్రెసిడెంట్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పానుకంటి చైతన్య రవిచంద్రలు తక్షణమే ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 5,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి దశల వారీ ఆందోళన చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల నుంచి సీఎం సహా మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఫీజులు చెల్లించకపోవడంతో పిల్లలు విద్యకు దూరం అవుతున్నా పట్టించుకొని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇద్దరు విద్యారంగ ద్రోహులని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యారంగం చాలా కుదేలైంది. విద్యార్థులు అనేక ఇబ్బందులు
విద్యా సంస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రాష్ట్రంలో తమ చదువుల్ని ముందుకు తీసుకెళ్లలేని ఒక దయనీయమైన పరిస్థితి 18 నెలల కాలంలో నెలకొని ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మేము పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే పదే హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 18 నెలలు గడుస్తుంది. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో త్రైమాసిక టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు. ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసిక ఫీజులు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేసేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మేము పేరెంట్స్ ఖాతాలో కాదు కాలేజీలకే ఇస్తాము, అది కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తామన్నారు. ఇప్పటికీ ఏకంగా చదువుకు దూరం చేస్తూ పేదరికాన్ని పెంచి పోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు మాటలు వింటా ఉంటే నాకు ఒక పిట్ట కథ గుర్తొస్తా ఉంది. వెనకటి రోజుల్లో చంద్ర అనే సోమరిపోతు ఉండేవాడంట. చంద్రన్న అనే సోమరిపోతు ఊర్లో ప్రజలందరికీ మాయమాటలు చెప్తాడంట. ఊరవతల ఉన్న కొండ నేను మోస్తాను రానని చెప్పి ప్రజలందరినీ కూడా ఊరవతల ఉన్న కొండకి తీసుకొని వస్తారంట. ప్రజలందరూ సోమరిపోతు చంద్రని నమ్మేసి ప్రజలందరూ ఊరవతల ఉన్న కొండ దగ్గరికి వస్తారంట. ప్రజలందరూ కొండ దగ్గరికి రాగానే ఈ సోమరిపోతు చంద్రని అంటాడు, మీరందరూ కూడా ఈ కొండని నా నెత్తి మీద మోస్తే నేను కొండను మోస్తా అని చెప్పేసి ప్రజలందరూ నమ్మబలికిస్తాడంట. అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా చంద్రనే సోమరిపోతుని తమిరి కొడతారంట. ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే విధంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 18 నెలలు అవుతా ఉంది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముద్దు నిద్ర విడిచి ఏదైతే పెండింగ్ లో ఉండే ఫీజు రింబర్స్మెంట్ బాకాయలు సుమారు 7,800 కోట్ల రూపాయలు, అంటే 6,600 రూపాయలు ఫీజు రింబర్స్మెంట్, 2,200 రూపాయలు మన స్కాలర్షిప్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 7,800 రూపాయలు, ఏవైతే 7,800 బకాయిలు ఉన్నాయో తక్షణమే FIH మహిళల జూనియర్ ప్రపంచ కప్ లో భారత జట్టు భారీ విజయంతో టోర్నీలో శుభారంభం చేసింది. పూల్ సిలో ఉన్న భారత 13-0తో నమీబియాను చిత్తుగా ఓడించి ఘనంగా బూని కొట్టింది. మ్యాచ్ ఆసంతం గోల్స్ వర్షం కురిపించిన భారత ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి క్వార్టర్ 10వ నిమిషంలో సాక్షి రాణా గోల్తో భారత్ ఖాతా తెరిచింది. కనుక హీనా హ్యాట్రిక్ గోల్స్ తో రాణించగా సాక్షి 2 గోల్స్ చేసింది. సోనం ఇషిక, మనీషా చెరో గోల్ కొట్టారు. ఈ టోర్నీలో భారత్ డిసెంబర్ 3న ఐర్లాండ్ తో తలపడనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటు తగ్గుతుందన్న అంచనాలతో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్ లో గోల్డ్ రేటు 1.3 లక్షల మార్కును దాటింది. వెండి ధరలో కూడా భారీ పెరుగుదల నమోదైంది. భారత్ లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,30,490కు చేరుకుంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఇది 680 అధికం. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం కూడా సుమారు ఇదే స్థాయిలో పెరిగి 1,19,610కు చేరింది. కిలో వెండి 3,200 మేర పెరిగి 1,88,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం రేట్స్ కు రెక్కలొచ్చాయి. ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర $4,241 చేరింది. మునుపటితో పోలిస్తే సుమారు 0.3% మేర పెరిగింది. గత 6 వారాల్లో ఇదే గరిష్టం. మరోవైపు ఔన్స్ వెండి ధర 3.8% మేర పెరిగి $58.57 రికార్డు స్థాయికి చేరుకుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తొలగుతున్న వేళ బంగారం ధరలు ఇలా పెరుగుతుండటం ఆశ్చర్యకరమేనని విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వ్యవస్థాగత మదుపర్ల బంగారం వైపు మళ్లడమే ఇందుకు కారణమని అంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్. ఆపరేషన్ సాగర్ బంద్తో మరింత సాయం చేస్తామని హామీ. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు. భారత్ బలం పెరగడం వల్లే మోదీ మాటను శ్రద్ధగా వింటున్నారన్న మోహన్ భాగవత్. కర్ణాటక కాంగ్రెస్ లో విభేదాలకు చెక్. డీకే ఇంట్లో సిద్ధుకు బ్రేక్ఫాస్ట్.
తమిళనాడులో దిట్వా తుఫాన్ నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి రామచంద్రన్. మేరకు ఎస్సీఓసీ వద్ద తుఫాను పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడి. మక్తల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్. ఏలూరు జిల్లాలో పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని వెల్లడి. విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. కూటమి ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యం వ్యవసాయం రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శలు. హెల్త్ పాలసీలో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని బీజేపీ ఆరోపణ. హెల్త్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ ఖర్చుల బకాయిలు చెల్లించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య. FIH మహిళల జూనియర్ ప్రపంచ కప్ లో భారత జట్టు శుభారంభం. నమీబియాపై భారత్ భారీ విజయం. యుఎస్ ఫెడ్ రేటు కోతపై ఆశలు 1.3 లక్షల మార్కు దాటిన పరిస్థితి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.